ప్రేమకు కులం మతం ప్రాంతాలతో సంబంధం ఉండదు. కానీ కొంతమంది తమ పరువు ఎక్కడ పోతుందో అని ప్రేమికులను విడదీస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే కాలయములవుతున్నారు. పరువు కోసం పాకులాడుతూ తమ వారిని కాలగర్భంలో గలిపేస్తున్నారు. అమృత కులాంతర వివాహం చేసుకోవడం వల్ల పరువు పోయిందనే కసితో ప్రణయ్ని కిరాతకంగా హత్య చేయించాడు మారుతిరావు. చివరికి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా అదే ప్రాంతంలో మరో పరువు హత్య జరిగింది. ఈసారి చెల్లి ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అన్న రాక్షసుడిగా మారాడు. యువతీ యువకులు ప్రేమించుకోవడం, అమ్మాయిల వైపు లేదా అబ్బాయి వైపు వారు ఒప్పుకోకపోవడం, అయినా వారిని ఎదిరించి పెళ్లి చేసుకోవడం, హాయిగా జీవిస్తున్న వారిని పరువు పేరిట విడదీయడం, హత్యలకు తెగబడటం, ఇవన్నీ ఏం సాధించడానికి జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి. కనిపించిన మమ్మల్నే కాదంటారా అని తట్టుకోలేని పెద్దలు ప్రస్తుత పిల్లల ఆలోచనల్లో వచ్చిన మార్పులను ఏమాత్రం గమనించడం లేదు. ఈ ఆధునిక కాలంలోనూ తమ మాటే వినాలి, తాము చెప్పినట్టే అంతా జరగాలి, తమకు ఇష్టం లేని వారిని పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ తమను కాదని పెళ్లి చేసుకుంటే చంపడానికైనా చంపించడానికైనా వెనకాడటం లేదు. పరువు, ప్రతిష్ట, గౌరవం, సమాజంతో పాటు కులపిచ్చి వల్ల ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇతర కులం వారిని పెళ్లి చేసుకున్నారనో, తక్కువ కులం వారిని పెళ్లి చేసుకున్నారనో, లేదా వారిని ప్రేమించారని తెలిసినా వారిని వదలడం లేదు. అలాంటి కులపిచ్చికే ప్రణయ్, హేమంత్తో పాటు ఎందరో బలయ్యారు. తాజాగా కృష్ణ అనే యువకుడిని పరువు భూతం బలి తీసుకుంది. వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటి అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మూసీ కెనాల్ వద్ద జరిగింది. తెల్లవారుజామున అటుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గొంతు నులిమి ఆ తర్వాత బండరాయితో మోది హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణ హత్య వెనుక ప్రేమ పెళ్లి కారణమని పోలీసులు భావిస్తున్నారు. 6 నెలల క్రితం సూర్యాపేట పట్టణం పిల్లలమర్రికి చెందిన కోట్ల భార్గవిని వడ్లకొండ కృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి భార్గవి తల్లిదండ్రులు అంగీకరించకపోగా ప్రేమ పెళ్లికి వడ్లకొండ కృష్ణ తల్లిదండ్రుల నుండి ఆమోదం లభించింది. ఈ క్రమంలోనే 26న సాయంత్రం కృష్ణకు అతడి ఫ్రెండ్ మహేష్ ఫోన్ చేసి బయటికి రమ్మన్నాడు. దాంతో సెల్ ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్లిపోయాడు కృష్ణ. రాత్రి పొద్దుపోయే వరకు కృష్ణ ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన భార్గవి మహేష్ కు ఫోన్ చేసింది. అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. భార్గవికి నవీన్ అనే అన్న ఉన్నాడు. అతడి ఫ్రెండ్ మహేష్. ఇతడు కృష్ణకు కూడా స్నేహితుడే. తరచూ నవీన్ ఇంటికి వెళ్లే మహేష్ కృష్ణను కూడా తీసుకెళ్తుండేవాడు. ఆ క్రమంలోనే భార్గవి కృష్ణల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ విషయం భార్గవి ఇంట్లో తెలిసి గొడవలయ్యాయి. పెద్దలను ఎదిరించి కృష్ణను పెళ్లి చేసుకుంది భార్గవి. చెల్లి చేసిన పనిని తట్టుకోలేకపోయాడు నవీన్. చంపేస్తానంటూ అనేకసార్లు కృష్ణను బెదిరించాడట. కృష్ణను చంపేందుకు ప్లాన్ చేసిన నవీన్ కామన్ ఫ్రెండ్ అయిన మహేష్ ను రంగంలోకి దింపాడు. భార్గవితో పెళ్లి తర్వాత నవీన్ తో చెడినప్పటికీ మహేష్ తో క్లోజ్ గానే ఉండేవాడు కృష్ణ. దానిని అనుకూలంగా మార్చుకొని మహేష్ తో ఫోన్ చేయించి కృష్ణను బయటికి రప్పించిన నవీన్ హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. భార్గవి కూడా తన అన్నపైనే అనుమానం వ్యక్తం చేస్తోంది. మళ్ళీ ఫోన్ చేసిండు ఆయన 3 టైమ్స్. బంటి మళ్ళీ ఫోన్ చేసిండేనా మాట్లాడతావా అంటే, నా ఫ్రెండ్ని నేను హోల్లో పెట్టి ఆయన మాట్లాడిన తర్వాత ఇంకా ఆ హోల్లో తీసిన తర్వాత నేను మాట్లాడుతుంటే నాకు చెప్పకుండానే వెళ్ళిపోయిండు. ఎప్పుడైనా చెప్పేసి వెళ్ళిపోతాడు బయటికి. ఫస్ట్ టైం నాకు చెప్పకుండా బయటికి వెళ్ళిండు. తొందరగా వెళ్ళిండు. మళ్ళీ మహేష్కి ఏం సంబంధమో నాకు తెలియదు కానీ రోజు ఫోన్ చేసి నార్మల్గా మాట్లాడుతూ ఉంటాడు. అది పైసలు అని అవి ఇవి అని చెప్పి మాట్లాడుతుంటారు. నేను ఎప్పుడు మాట్లాడలేదు, నేను వినలేదు కూడా. బైరు మహేష్ ఆయన వల్లనే బయటికి వెళ్ళిండు, ఆయనే తీసుకెళ్ళిండు కాబట్టి ఆయన చంపించిండేమో అని నేను అనుకుంటున్నా. వడ్లకొండ కృష్ణ కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్తో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతానికి నవీన్, మహేష్లు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి 4 బృందాలు పనిచేస్తున్నాయి. వడ్లకొండ కృష్ణ 32 ఇయర్స్ ఉంటుంది. మార్నింగ్ పిల్లలమర్రి చెరువు దగ్గర అనుమానాస్పదంగా మర్డర్ అయి ఉన్నాడు. ఇతను గత 6 నెలల క్రితం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. భార్గవి అనే అమ్మాయిని, పిల్లలమర్రికి చెందిన గౌడ కులస్తురాలైన భార్గవిని మ్యారేజ్ చేసుకుండు. ఈ మర్డర్కు ఇంకా కారణాలు అయితే తెలియలేదు. కృష్ణ హత్యతో సూర్యాపేటలో ఉద్రిక్తత నెలకొంది. బంధువులు, దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. కృష్ణ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పరువు హత్య కేసు నమోదు చేసి కృష్ణ కుటుంబానికి పరిహారం అందించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి.